హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు అయితే ఈ బీడ్స్తో చైన్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం మనకి ఒక లాకెట్ అండ్ ఆల్సో హుక్ ఉంటుంది కదా చైన్కి పెట్టేది, అది అండ్ జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్ అనమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో. సో ఈ 3 అయితే కావాలి. సో నేనైతే ఇది 3 లైన్స్ అయితే తీసుకున్నాను, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి. అండ్ 1 ఎండ్ వచ్చేసి గమ్తో స్టిక్ చేశాను, బికాజ్ బీడ్స్ ఎక్కించుకోనికి స్టిఫ్గా ఉంటుంది. ఇంకో సైడ్ అయితే ముడేసాను బీడ్స్ జారిపోకుండా. సో ఫస్ట్ అయితే మనం స్టిఫ్గా ఉన్న సైడ్ నుంచి బీడ్స్ని అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు. పెద్ద పనేం కాదు, ఇట్లా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి పెట్టగానే వెళ్ళిపోతుంది అనమాట బీడ్స్. ఇట్లా అయితే అన్నీ ఎక్కించుకోవాలి. అలా మనకైతే ఎంత లెంత్ కావాలో అక్కడ దాకా యాడ్ చేసి నేనైతే లాకెట్ని యాడ్ చేశాను. సో మళ్ళీ లాకెట్ యాడ్ చేసిన తర్వాత సేమ్ బీట్ని అయితే ఎక్కించుకోవాలి. సో నేనైతే ఈ చైన్ని 2 లైన్స్ చేద్దాం అనుకున్నా, అందుకే ఆ సెకండ్ లైన్ని కూడా లాకెట్ మధ్యలో నుంచి బయటికి తీసుకొచ్చా అండ్ మళ్ళీ బీట్స్ ఎక్కించాను అనమాట. ఇలా అయితే రిపీట్ చేయాలి. నేను 2 లైన్స్ చేసే కాబట్టి అటు ఇటు థ్రెడ్స్ కలిపి నేనైతే గమ్తో స్టిక్ చేసి ఆ హుక్కి అయితే ముడైతే వేసుకున్నాను అనమాట. ఉట్టి ముడేస్తే మాత్రం ఆగదు, అందుకని చెప్పి నేను ఒక 2-3 ముళ్ళు అయితే వేసి అగరబత్తితో కొంచెం అట్లా స్టిక్ చేశాను దాన్ని. సింపుల్గా అయితే అయిపోయింది. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, వేరే కలర్స్ బీట్స్ కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వద్దని చెప్పి చేయలేదు. ఇదైతే నేను మా మమ్మీ కోసం చేశాను అనమాట. ఎలా అనిపించింది నా ఐడియా?